ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిరుతపులి పిల్లలు 18/1/46. దాదాపు 1 సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లలను రెండింటిని పెంచుతూ భగవత్ సన్నిధికి తీసుకువచ్చారు ఒకనాడు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాలులో అందరితో పాటు కలిసిమెలిసి తిరగటమే కాకుండా భగవంతుల సోఫా మీదకి ఎక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకుని సుఖంగా నిద్రపోయినవి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులు ఒకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం 1 గంట మొదలు సాయంత్రం 3 వరకు వాటిని అలాగే సోఫా పైన ఉంచుకొని భగవానులు ఒదిగి కూర్చున్నారు. తర్వాత అవి లేచి అటు ఇటు తిరుగుతూ 4 వరకు ఉన్నవి. మరొకసారి ఆ పులి పిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్స్లో ప్రకటించారు కూడా. చిత్రం ఏమిటంటే ఆ పులి పిల్లలకు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నాయి. అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి. పూర్వం జాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూచి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకుండేవారట. అవి పురాణగాథలు. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న పావురాల కథ, గోపూజ నేను చదువుగా విని ఇట్లాంటి సంభవాలు ఎన్నో జరిగాయి. లోగడ రాసిందెవరు అన్నారు భగవాన్. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ అయి రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి పచ్చయ్యమ్మ కోవిలలో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు. భగవాన్ అందుకొని అవునవును, అక్కడ ఉండగా రంగసామయ్య గారు వస్తూ పోతూ ఉండేవారు. వారు ఒకనాడు బహిర్దేశానికి వెళితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట. అదిలించబోతే గుర్రుమంది. వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్టే లేచి ఓ భగవానే రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రుప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటకు వెళుతూ ఎదురైనాను. ఏమండి ఈ హడావిడి అంటే, అయ్యో పులి పులి, రండి స్వామి, గుళ్ళో దూరి తలుపులు మూసుకుందాం, లోపలకు వస్తుంది, రారేం అంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ ఉండండయ్యా, ఏది పులి, ఎక్కడా లేదే అన్నాను. అదిగో ఆ పొదలో ఉంది అని అటువైపు చూపారు. నే చూస్తా ఉండండని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు. అది సాధు జంతువయ్యా, భయం లేదంటే నమ్మరు. అలా ఉండగానే ఇంకొకనాడు నేను ఆ కోవిల ఎదుట కోనేటి గట్టున కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు తాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటు ఇటు తిరిగి తన తోవన తాను పోయింది. అయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూశారు. నేనేమవుతానని వారికి భయం. ఆ పులి వెళ్ళిన తర్వాత నేను గుళ్ళోకి వెళ్ళి చూచారా అది ఎంత సాధు జంతువో, మనం బెదిరిస్తే పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను. మేము ఆ తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఉండను లేదు అన్నారు భగవాన్. హరే రమణ.